హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ రాధా. మీరు ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట ఉంటుంది, ఆ గంటను కొడితే నెక్స్ట్ వీడియో చేస్తే నోటిఫికేషన్ మీకు వస్తుంది. లేదంటే నోటిఫికేషన్ మీ దాకా రాదనమాట. సరే, ఈరోజు నాకు చాలా మంచి రిజల్ట్ ఇచ్చినటువంటి ఒక ప్రోడక్ట్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఎస్, మంది హెయిర్ ఫ్రీజీగా ఉందని, డ్రైగా ఉందని, రఫ్గా ఉందని పార్లర్కి వెళ్ళి ట్రీట్మెంట్లు చేయించుకుంటూ ఉంటారు. సెలూన్స్కి వెళ్ళి అక్కడ 1000 రూపీస్ నుంచి ఛార్జ్ వేస్తారు. ఇక అక్కడ ఆగి ఒక మంచి హెయిర్ స్పా ట్రీట్మెంట్ ఇంట్లో చేసుకోండి. ఖాదీ ఎసెన్షియల్ నుంచి ఈ రెడ్ ఆనియన్ హెయిర్ మాస్క్ ఒకసారి ట్రై చేయండి. ఇది కొలాబరేషన్ కాదు, నాన్ స్పాన్సర్డ్ వీడియో అనమాట. నేను యూజ్ చేస్తున్నాను. హెయిర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మంచి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. రెడ్ ఆనియన్ అండ్ బ్లాక్ సీడ్స్ మీకు తెలుసు హెయిర్కి ఎంత మంచి చేస్తుంది అనేది. అంత బాగుందన్నమాట ఈ హెయిర్ మాస్క్ అండి. ఇది నా హెయిర్కి చాలా మంచి షైనింగ్ అయితే ఇచ్చింది. హెయిర్ ఫాలింగ్ అయితే కంట్రోల్ అయింది. హెయిర్ గ్రోత్ అయితే అవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మనం పార్లర్లో చేయించుకునే స్పాతో పోలిస్తే 100% ఇది హెయిర్కి మంచి షైనింగ్ కూడా ఇచ్చింది అనమాట. ఎస్, ఇది ఒక రెడ్ ఆనియన్ హెయిర్ మాస్క్ అనమాట. అంటే రెడ్ ఆనియన్స్ అంటే ఎర్ర ఉల్లిపాయలతో చేసినటువంటి ఒక హెయిర్ మాస్క్ అనమాట. యాక్చువల్గా ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఇది మనం మన హెయిర్ని వాష్ చేసుకున్న తర్వాత దీన్ని హెయిర్కి కొంచెం తీసుకొని అప్లికేషన్ అనేది జరగాలన్నమాట. యాక్చువల్గా నేను యూజ్ చేస్తున్నాను. నాకైతే ది బెస్ట్ రిజల్ట్స్ అయితే తీసుకున్నానండి. అంత బాగుంది. మీరు ఒక మంచి హెయిర్ మాస్క్ తీసుకోవాలి, హెయిర్ మాస్క్ పెట్టుకోవాలి, మేము పార్లర్కి వెళ్ళి వేలకు వేలు మేము తగలేయలేము అనుకున్న వాళ్ళైతే ఇది అయితే బెస్ట్ అని చెప్తానమాట నేను. ఎస్, అసలు ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఆల్ హెయిర్ టైప్స్కి సూట్ అయిపోతుంది అనమాట. ఇందులో మనకి SLS కానీ పారాబెన్స్ కానీ లేవు. 100% న్యాచురల్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. సరే, ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆక్వా, రెడ్ ఆనియన్, సీడ్ ఆయిల్, ఆనియన్, బ్లాక్ సీడ్ ఆయిల్, గ్లిజరిన్, అలోవెరా ఎక్స్ట్రాక్ట్, వైట్ ట్రీ ఎక్స్ట్రాక్ట్, షియా బటర్, ఆల్మండ్ ఆయిల్, వైటమిన్ E, సన్ఫ్లవర్ ఆయిల్, సోడియం అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన హెయిర్కి మంచి చేసే కొన్ని రకాలైనటువంటి పదార్థాలన్నిటితోటి ఈ రెడ్ ఆనియన్ హెయిర్ మాస్క్ అయితే తయారు చేశారు. యాక్చువల్గా ఇదేంటి అంటే చక్కగా హెయిర్ని వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత కొంచెం అంతా తీసుకొని చక్కగా మీ కుదుళ్ళలోకి అంతా, అంటే మనకు అక్కడ ఏదైనా డాండ్రఫ్ ఉంటే అక్కడ మరీ అంత ఎక్కువగా పెట్టద్దు. జస్ట్ అలా అప్లికేషన్ చేసుకొని హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోండి. ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయితే 40 to 60 minutes అయితే ఉండాలన్నమాట. 40 to 60 minutes హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత దీన్ని నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకుంటే కొద్ది రోజులకే మీ హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. హెయిర్ ఫాలింగ్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది అనమాట. ఓవరాల్గా ఏంటి అంటే నేను తెప్పించుకున్నానండి ఒక హెయిర్ మాస్క్. ట్రై చేద్దాం, ఖాదీ ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ చాలా అంటే చాలా బాగుంటాయి అని విన్నాను కాబట్టి తెప్పించుకున్నాను. యాక్చువల్గా హెయిర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. మీరు పార్లర్లో ఒక 1000 రూపీస్ పెట్టి చేయించుకునే దానికంటే ఇది 100% అంత మంచి రిజల్ట్ ఇచ్చింది నాకు. దీని కాస్ట్ వచ్చేసి 599 ఉంది. అంటే మీకు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో డిస్కౌంట్లో ఉంటాయి కాబట్టి మీరు కొంచెం డిస్కౌంట్లో తీసుకోవచ్చు అనమాట. నా హెయిర్కి అయితే ఇది ఇప్పటి వరకు నేనైతే ఒక 3 times యూజ్ చేసి ఉంటాను. ఓవరాల్గా ఒక 5 times అయితే వస్తుందేమో, అంటే నా అంత వాల్యూమ్ ఉన్న హెయిర్కి అయితే. యాక్చువల్గా చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఖచ్చితంగా ఇది ట్రై చెయ్యండి. ఒక మంచి హెయిర్ మాస్క్ కావాలి అనుకున్న వాళ్ళు, ఏదన్నా ఒకేషన్ ఉంది, మంచిగా హెయిర్ని మంచిగా ట్రీట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, హెయిర్ బాగా ఫాలింగ్ ఉంది, డ్రై ఉంది, ఫ్రీజీగా ఉంది అనుకున్న వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు అనమాట. మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను అనమాట. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓవరాల్గా అయితే ఇది ఈరోజు నా వీడియో. ది బెస్ట్ హెయిర్ మాస్క్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయండి. ఇందులో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బ్లాక్ సీడ్. అది మన హెయిర్ని చాలా బాగా హెయిర్ గ్రోత్ స్టాప్ చేస్తుంది అండ్ మన హెయిర్కి చాలా పిగ్మెంటేషన్ కూడా ఇస్తుంది అనమాట. ఓవరాల్గా ది బెస్ట్ ప్రోడక్ట్. నాకైతే బాగా నచ్చి తెప్పించుకున్నాను. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఎలా అనిపించింది రిజల్ట్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్.